అంటే ఇది ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు పాపం అని? ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్. ఓకే, అంటే ప్రతి ఊర్లో సమస్య ఉంటుంది, దానికి సొల్యూషన్. అసలు ఊరి సమస్య చుట్టూ అన్నది కూడా కాదు, బంధాల చుట్టూ ఉన్న సినిమా. ఓకే, ప్రతి మ్యారేజ్ ఎవరికి చూడాలని చెప్తుంటారు మ్యారేజ్ అని? ఇది లైక్ అమ్మ నాన్న యూత్ పిల్లలు, అంటే లైక్ ఒక పర్టికులర్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఒక నాటకంలో కూడా ప్లేస్ ఎవరికి అనేది ఒకటి ఉంటుంది, 5+ years 6+ years అని. సో ఇది నాకు తెలిసినంత వరకు యూబయ్యే ఇస్తారని అనుకుంటున్నాను నేను. సో పేరెంటల్ గైడెన్స్ కింద అందరూ చూడొచ్చు అని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమాయకమైన పాత్రలు చేయడం ఈజీయా లేకపోతే సీరియస్ పాత్రలు చేయడం ఈజీయా? మీ అమాయక పాత్రలు నాకు ఈజీ, ఎందుకంటే నేను పెద్ద కష్టపడక్కర్లా, కూర్చొని ఎలా చెప్తారు. మీకు ఎవరైనా డిస్టర్బ్ చేసిన కామెంట్ ఏముంటుంది మామూలుగా? అంటే మీకు ఇంతకుముందు ఫస్ట్లో మసూదా టైంలో కొంతమంది అదే హిట్ అయినా కానీ కొంతమంది తప్పుగా బిగినింగ్లో మసూదా రిలీజ్ అయిన కొత్తలో వీడి హీరో ఏంట్రా అన్న కమెంట్ కొంచెం ఇబ్బంది పడ్డాను బిగినింగ్ కాబట్టి. అండ్ తర్వాత ఏదో ఒక వేరే వర్క్ చేసినప్పుడు వీడికి యాక్టింగ్ రాదు అన్నప్పుడు ఎందుకు ఆయనకు అలా అనిపించుంటుంది, నేను బాగా చేయలేదా, నేను బాగా చేశాను అనుకున్నాను, ఎక్కడ పోయి ఉంటుంది. సో ఇలాగ అప్పుడప్పుడు బాధేస్తుంది. తర్వాత కామెంట్స్ చదవడం కూడా మానేశాను. హీరో అయిన తర్వాత రియల్ లైఫ్లో కూడా ఈ కష్టాలు వస్తున్నాయి అంటే ఐ మీన్ చాలామందిని కలవలేకపోవడం కావచ్చు ఇంట్లో? అస్సలు అదే నాకు ఎప్పుడు ప్రాబ్లం. నేను నా సరుకులు నేనే కొనుక్కొచ్చుకుంటాను, మా ఇంట్లోవి నాకు కావాల్సినవి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడైనా తింటాను, ఎక్కడైనా కాఫీ తాగుతాను, నాకు అది ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీ లైఫ్. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నారు మమ్మల్ని మీ ఎదుగుదల కావచ్చు? ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా ఉంటారు వాళ్ళు. నేను ఏదో హీరో అయ్యానంత మాత్రం నాకు రెస్పెక్ట్ హీరో నన్ను స్పెషల్గా ట్రీట్ చేయరు. చాలు రా కూర్చో అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఈవెంట్స్ కావచ్చు అట్లా పిలుస్తున్నారా, వెళ్తున్నారా? తక్కువే. అంటే వీళ్ళందరూ మొత్తం ఏమంటారు దేశాల్లో ఒకరు, రాష్ట్రాల్లో ఒకరు, లోకల్ తక్కువ మంది మిగిలిపోయారు. సో ఒక చోట లేరు ఎవరు. నేటివ్ ఎక్కడన్నా? నాది షాద్నగర్, మామిడిపల్లి. అక్కడే ఉంటారా మీరు? లేదు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం 2002లో. ఓకే, ఇదే మా ఊరు ఇప్పుడు. అంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ లేకపోవడం ఏమన్నా మైనస్ అని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? అంటే ఎవరైనా ఏం లేదు. అంటే ఒక్కొక్కసారి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ డెకేడ్కి, ఎవ్రీ ఇయర్కి, ఎవ్రీ ఫ్రైడేకి ఎవరో ఒకరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అదే ధైర్యం. ఆర్జేలు చేస్తే హీరో అవుతారనేది ఒకటి ఉంది. నాని గారు మీరు? నేను యాక్చువల్గా బిగినింగ్లో ఒకటి గుడ్డిగా ఫాలో అయిన ఏంటంటే నాని గారు ఆర్జేయింగ్ చేశారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యారు, తర్వాత యాక్టర్గా అయ్యారు. ఇలాగ చూసినప్పుడు ఆర్జేయింగ్ చేశాను, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అని అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డాటర్ ఆఫ్ వర్మ అని వెనల్ కిషోర్ గారు హీరోగా ఉంటారు, దానికి ఏడీగా చేశాను. సో తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేశాను. అంటే మేబీ ఇది ప్రాసెస్ ఏమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా? నేను థియేటర్ ఆర్ట్స్ MA పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఓకే, అందుకే ఏ క్యారెక్టర్ అయినా కొట్టేస్తా. హెల్ప్ అయింది బాగా థియేటర్. అంటే ఆ సెంటిమెంట్ నమ్ముతారేమో ఇప్పుడు చాలామంది. ఇంకా అంటే నేను చదువుకుంటే వచ్చేది కాదు, యాక్టర్ మనలో ఉండాలి. ఆర్జే తర్వాత మేబీ తర్వాత ఈ మధ్యకాలంలో కూడా ఒక అబ్బాయి వచ్చారు కదా, బిగ్ బాస్కి వెళ్ళారు, మిమిక్రీ బాగా చేస్తారు. అవును, ఆయన కూడా ఒక సినిమా ఏదో చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా చూడాలంటే ఎవరిని చూడమంటారు? సినిమా మొత్తాన్ని చూడమంటారు. సినిమా మొత్తం కదా, ఏజ్ గ్రూప్ ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉంటారు. పేరెంటల్ గైడెన్స్తో నాకు తెలిసి అందరూ చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ అండి? ఏ సర్టిఫికేట్ కూడా ఉండదు, అంతేం లేదు, అశ్లీలత లేదు, అసభ్యత లేదు, ఏమీ లేదు. మరి చిన్నపిల్లలు 5-6 ఏళ్ళ పిల్లలు ఉంటే మేబీ పేరెంట్స్తో వెళ్ళొచ్చు తప్ప ఎక్కడ ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ఓకే, మీకు ఇంకేంటంటే ఇది షూటింగ్లో ఎక్కువ సార్లు రీటేక్ తీసుకున్న సీన్ ఏంటి? మా నాన్నకి నాకున్న ఒక సీన్, ఎమోషనల్ సీన్. అది నేను ఫీల్ అవ్వకపోతే ఫేక్గా వస్తుంది. సో ఫీల్ అవ్వడంలో ఒకసారి టెక్నికల్ ఎర్రర్ రావడం, ఒకసారి లొకేషన్లో అంబియన్స్ డిస్టర్బెన్స్ ఉండడం, దానివల్లే ఎక్కువ టేక్స్ పడ్డాయి. ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది మొత్తం? 55 days మొత్తం ఆంధ్రాని అంతా. మనము జస్ట్ చీట్ చేయడానికి హైదరాబాద్లో కొంత పోషన్ చేసాం, కానీ సినిమా అంతా ఆల్మోస్ట్ 90-95%. బాగా కలిసి వస్తుందేమో. నేను అన్ని ఏరియాలు తిరుగుతున్నాను. నాకు ఇంకా మోర్ ఉత్తరాంధ్ర ఎక్కువ కలిసి వచ్చింది. నాకు పలాస ప్రీ వెడ్డింగ్, అదే అవును. లైక్ నేను చేస్తే తెలంగాణ లేకపోతే నెక్స్ట్ ఉత్తరాంధ్ర, ఈ సినిమాలే నాకు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు పైప్ లైన్ ఏమున్నాయి సినిమా? ఇప్పుడు ఒక 2 సినిమాల్లో నేను వైజాగ్ ఉన్నాయి, 2 వైజాగ్ ఉన్నాయి. ఓకే, సో మేబీ ఉత్తరాంధ్ర నాకు బాగా లైక్ నెక్స్ట్ హోమ్ లాగా అయిపోయింది తెలంగాణ తర్వాత. వైజాగ్లో కొనాల్సిందేమో ఇల్లు ఒకటి. చూడాలి. అయితే ఇదే అండి పాపం ప్రతాప్. మనం ఖచ్చితంగా, ఎందుకంటే April 17th రిలీజ్ అవుతుంది. పాపం ప్రతాప్ సినిమా చూసి ఆయన పాపం అనాలా లేదంటే ఇంకేమైనా అనాలా చెప్పేసి కామెంట్ రూపంలో చెప్పేసి తిరుగుకైతే మంచి హిట్ ఇవ్వాలని చెప్పేసి మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి అయితే ఖచ్చితంగా చూసి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తారా, పాపం ప్రతాప్ అంటారనేది వెయిట్ చేయండి, చూడండి కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
For more videos like this, subscribe Big TV channel.